అందరికీ శుభోదయం అండి. యథాప్రకారంగా ఈనాటి పురాణాన్ని సరస్వతీదేవి యొక్క ప్రార్థనతోటి ప్రారంభిద్దామా? కాటుక కంటి నీరు చనుకట్టు పైంబడ నేల ఏడ్చెదో కైటబ దైత్యమర్దనుని గాదిలి కోడల యో మదంబ యో హాటక గర్భురాణి నేను నా కటికిన్ గొనిపోయి ఎల్ల కర్ణాట కిరాట కీచకుల కమ్మ త్రిశుద్ధిగనమ్ము భారతి. ఈ సరస్వతీ స్తుతి యొక్క పద్యము పోతన భాగవతంలో ఉంది. అంటే పోతన గారు తన గ్రంథాన్ని రాజుకు అంకితం ఇవ్వమంటే ఆయన నేను ఇవ్వను అని చెప్పి సరస్వతీదేవి కళ్ళెంబ నీళ్లు గార్చిందిట. అప్పుడు ఆయన సరస్వతీదేవి చెప్తున్నాడు, అమ్మ నేను ఈ గ్రంథాన్ని ఆ రామచంద్రుడికి తప్ప ఎవరికి అంకితం ఇవ్వను, నువ్వు నిజంగా నన్ను నమ్ము అమ్మ. అమ్మవారు ఏడుస్తూ కనిపించిందిట ఆయనకి. కాబట్టి అప్పుడు అమ్మవారిని స్తుతి చేస్తూ ఆయన చెప్పినటువంటి పద్యం అన్నమాట ఇది. మనం ఇప్పుడు యథాప్రకారంగా వైశాఖ పురాణాన్ని ప్రారంభించుకుందాం. వైశాఖ పురాణం 26వ అధ్యాయము వాల్మీకి జన్మ అన్నమాట. ఏంటంటే ఇంతకు ముందర అధ్యాయంలో ఆ శంఖముని కిరాతునికి వైశాఖ ధర్మాలను వివరిస్తూ ఉంటే 5 కొమ్మలు గల మర్రి చెట్టు విరిగిపడిందని అందరూ దాన్ని చూసి అందరూ అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతే ఆ చెట్టు త్వరలో నుంచి ఒక పెద్ద శరీరం కలిగినటువంటి భయంకర సర్పం బయటకు వచ్చి వెంటనే సర్పరూపాన్ని విడిచిపోయి ఆ మునికి తల వంచి నమస్కరించి నిలిచిందిట. అప్పుడు అని ఎవరు చెప్పారంటే ఇక్కడ శ్రుద్ధదేవ మహాముని సుతకీర్తికి చెప్పాడనమాట. ఈ విషయాన్ని నారద మహర్షి కూడా అంబరీషుడికి చెప్పడం జరిగింది. ఇది ఇంతకు ముందు అధ్యాయంలో జరిగినటువంటి కథ అనమాట. ఇప్పుడు 26వ అధ్యాయము వైశాఖ మాస పురాణము 26వ అధ్యాయము వాల్మీకి జన్మ. ఈ అధ్యాయంలో ప్రధాన ఇతివృత్తం ఏంటి అంటే వాల్మీకి జన్మ అనమాట. వాల్మీకి అంటే తెలుసు మీకు, రామాయణాన్ని రచించినటువంటి మహాకవి, ఆది కవి అనమాట వాల్మీకి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు చెప్ప ప్రారంభించను. మనం చెప్పుకుంటున్నాం కదా మొదటి నుంచి కూడా నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహత్యాన్ని గురించి చెప్తూ ఉన్నాడు అనమాట. మనకు అంబరీషుడు అనగానే ఏకాదశి వ్రత కథ గుర్తొస్తుంది. కరెక్ట్గా ఈరోజు కూడా వైశాఖ బహుళ ఏకాదశి అనమాట. విశేషమైనటువంటి పుణ్యఫలం. వైశాఖ మాసమే మాధవ మాసం అని పేరు. ఈ వైశాఖ మాసంలో ఆచరించేటువంటి కర్మలన్నీ కూడా ఆ విష్ణువుకు ప్రీతికరమైనవిగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఇంకా అందులో ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఇంకా ప్రీతికరమైంది. ఈ వైశాఖ బహుళ ఏకాదశిని అపరా ఏకాదశి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఎలా ఆచరించాలి ఏకాదశి వ్రతం అనేది ఇంతకు ముందర మనం చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని కనుక వైశాఖ బహుళ ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించినట్లయితే వాళ్ళకి రాజ్యప్రాప్తి కలుగుతుంది, మహారాజయోగం కూడా కలుగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం యథాప్రకారంగా వైశాఖ పురాణాన్ని ప్రారంభించుకుందాం. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమను ఇట్లు చెప్పనారంభించెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు ఇట్లనను. తమ ఎదురుగానున్న మర్రి చెట్టు కూలుట, దాని త్వర నుండి వచ్చిన భయంకర సర్పము దివ్య రూపమును ధరించి తల వంచి నమస్కరించి నిల్చుటను చూచి శంఖ వ్యాధులిద్దరును మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆ కిరాతుడు, ఆ శంకుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఇద్దరు కూడా ఆ సర్పరూపాన్ని వదిలిపెట్టి ఆ దివ్య పురుషుని చూచి వీళ్ళిద్దరికీ కూడా తల వంచి నమస్కరించున్న అతను చూచి చాలా ఆశ్చర్యపోయారట. శంకుడును ఆ దివ్య పురుషుని చూచి, ఓయి నీవెవ్వరవు, నీకిట్టి దశ ఏల వచ్చినది, విముక్తి ఏల కలిగినది, నీ వృత్తాంతమునంతయు వివరముగా చెప్పుమని అడిగాను. అప్పుడు ఆ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు సర్పరూపం నుంచి విముక్తుడై ఒక దివ్య రూపాన్ని సందర్శించినటువంటి ఆ పురుషుని చూసి, అయ్యా నువ్వెవ్వడివి, నీకు ఎట్లా విముక్తి కలిగింది, ఏ విధంగా విముక్తి కలిగింది, నీ వృత్తాంతం అంతా కూడా మాకు వివరంగా చెప్పు అని ఆ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు ఆ సర్పరూపాన్ని విడిచి దివ్య పురుషుని రూపం ధరించినటువంటి అతను అడుగుతున్నాడు అనమాట. శంకుడు ఇట్లు అడుగుగానే ఆ దివ్య పురుషుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు చెప్పనారంభించెను. ఆర్య, నేను ప్రయాగ క్షేత్రమున నుండి బ్రాహ్మణుడను. అయ్యా నేను ప్రయాగ క్షేత్రంలో ఉండేటువంటి త్రివేణి సంగమం అని చెప్పుకుంటున్నాం కదా, ప్రయాగ క్షేత్రం, అక్కడ ఉండేటువంటి ఒక బ్రాహ్మణుడు అయ్యా నేను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మా తండ్రి గారి పేరు కుసీదుడు, ఆయన యొక్క పుత్రుడను నేను. మాటకారిని, రూప యవ్వనములు విద్యా సంపదలు కలవని గర్వించువాడును. పైగా నేను చాలా అందంగా ఉంటానని, మంచి యవ్వనం ఉందని చెప్పి, మంచి చదువు ఉందని చెప్పి, మంచి విద్య ఉందని చెప్పి, పైగా మంచి సంపద కూడా ఉన్నాయని నేను చాలా ఎప్పుడు గర్విస్తూ ఉండేవాడిని అనమాట. ఎప్పుడు కూడా చాలామంది పుత్రులు అహంకారము కలవాడను, నా పేరు
రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చునుట, శయనము పడుకునుట, స్త్రీ సుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీ వ్యాపారం చేయుట నిత్యకృత్యములు. కాబట్టి నేను ఇట్లా అహంకారంగా ఉంటాను కదా, చాలామంది పుత్రులు అహంకారాన్ని కలిగి ఉంటారు. కాబట్టి నా పేరేందయ్యా అంటే రోచనుడు. మా తండ్రి పేరు కుశీదుడు. నేను చాలా అహంకారంగా ఉంటాను కాబట్టి నా పేరు రోచనుడు అని చెప్తున్నాను అనమాట. ఇట్టి నాకు ఈ నా వృత్తి ఏంటంటే నేనేం పనులు చేస్తూ ఉంటానంటే చెప్తున్నాడు కూడా. నాకేముందంటే నేను చాలా అందంగా ఉన్నా, యవ్వనంలో ఉన్నాను, బాగా సంపద, ధనం, విద్య ఉందని చెప్పి నాకు అహంకారం అయ్యా. కాబట్టి నా పేరేందయ్యా అంటే రోచనుడు. నాకు ఏం పని అంటే కూర్చొనడం, పడుకోవడం, లేదా ఎప్పుడు స్త్రీ యొక్క సుఖాన్ని పొందడం, లేదా నిద్రపోవడం, జోదం ఆడడం, పనికిమాలిన ప్రసంగాలు చేయడం, పిచ్చి పిచ్చి పుక్కిడి పురాణాలు వాళ్ళిట్లా వీళ్ళిట్లా మాట్లాడుకుంటున్నారే పనికిమాలినటువంటి ప్రసంగాలు చేయడం, వడ్డీ వ్యాపారం చేయడం, ఇవే నా నిత్య కృత్యాలు. నేను రోజు చేసేటువంటి పనులు ఏందయ్యా అంటే తినడం, పడుకోవడం, కూర్చోవడం, స్త్రీ సుఖం ఇట్లాంటివేనయ్యా అని చెప్తున్నాడు అనమాట. జంతువులు ఆక్షేపించురని సంధ్యావందనాధికమని చేసినట్లు నటించడి వాడును. పైగా నేను బ్రాహ్మణుడి పుత్రుడిని కాబట్టి ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి సంధ్యావందనం అవన్నీ చేస్తున్నట్టు నటించేటువంటి వాడిని, నిజంగా చేసేవాడిని కాదు. మోసము, ఆడంబరము తప్ప నాకు పూజాదుల యందు శ్రద్ధ లేదు. ఇట్లు కొంతకాలము గడిచెను. చెప్తుంటానే కొందరు ఇంతలో బెళ్ళగోచి పెట్టి, ఇంతలో విభూతి పట్లు పెట్టి బ్రహ్మాండంగా పోతుంటారు. అక్కడ ఏముండదు, అంతా డాంబిక ప్రదర్శన తప్ప అసలు మంత్రము, అనుష్ఠానము, భక్తి, శ్రద్ధ ఏముండవు అనమాట. అట్లాంటి వాళ్ళకు ఉదాహరణ ఈ రోచనుడు అనమాట. ఆయనే చెప్తున్నాడు, నాకు ఆడంబరం తప్ప పూజాదులైంది శ్రద్ధ లేదయ్యా. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఒక వైశాఖ మాసమున జయంతుడను బ్రాహ్మణోత్తముడు వచ్చి మా ఊరిలో ఉన్న వారికి వైశాఖ వ్రతమును, ధర్మములను మున్నగు వారిని వివరించుండెను. ప్రయాగ అంటే పవిత్ర పుణ్యక్షేత్రం కదా, త్రివేణి సంగమ క్షేత్రం కాబట్టి ఒకసారి మా ఊరికి ఈ జయంతుడు అంటే బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆయన ఏం చేశాడంటే వచ్చి అక్కడ నదీ స్నానం ఆచరించి ఆ త్రివేణి సంగమంలో రోజు కూడా మా ఊర్లో ఉండే ప్రజలందరికీ కూడా వైశాఖ మాస వ్రతాన్ని, దాని ధర్మాలని గురించి వివరిస్తూ ఉండేవాడు అనమాట. స్త్రీలు, పురుషులు, బ్రాహ్మణాది చతుర్వర్ణముల వారు అందరూ కొన్ని వేల మంది వైశాఖ వ్రతమును ఆచరించుచు ప్రాతకాల స్నానము, శ్రీహరి పూజ, కథాశ్రవణము మున్నగు పనులను చేయుచుండ్రి. ఎప్పుడైతే ఆయన వైశాఖ మాసాన్ని గురించి వివరిస్తున్నాడో, వైశాఖ వ్రతాన్ని గురించి వివరిస్తున్నాడో అందరూ కూడా ప్రభావితులయ్యి చాలామంది స్త్రీలు అందరూ స్త్రీ పురుష భేదం లేకుండా 4 వర్ణాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రాతకాలాన్ని లేచి స్నానం చేయడం, విష్ణు పూజ చేయడం, ఆ విష్ణువు యొక్క కథలను వినడం, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. జయంతుడు చెప్పుచున్న శ్రీహరి కథలను మౌనముగా శ్రద్ధాసక్తులతో వినుచుండ్రి. ఆయన చెప్తున్నాడు కదా, జయంతుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు చెప్పేటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క కథలను చాలా శ్రద్ధతోటి అందరూ కూడా వినేటటువంటి వాళ్ళు అనమాట. నేను ఆ సభను చూడవాలేనని వేడుక పడితే నేను కూడా ఏందబ్బా ఎవరైనా ఈ బ్రాహ్మణోత్తముడు వచ్చేదో వైశాఖ మాస ధర్మాన్ని చెప్తున్నారట, అందరూ ఆచరిస్తున్నారట, అందరూ శ్రద్ధగా వింటున్నారట, చాలామంది పోతున్నారే, నేను కూడా ఒకసారి వెళ్ళి చూద్దామని చెప్పి నేను కూడా వెళ్ళాలనేటువంటి ఉత్సాహాన్ని పొందాను. తలపాగా మున్నగ వానితో విలాస వేషమును ధరించి తాంబూలము నములుచు సభలోనికి ప్రవేశించుతని. నేనేదో పెద్ద ఒక జమీందారు లాగా తలపాగా జుట్టుకొని బాగా విలాసమైనటువంటి వేషాన్ని ధరించి తాంబూలాన్ని నవ్వులుతూ ఆ సభలోనికి, ఆ జయంతుడు మంచి వైశాఖ ధర్మాల గురించి చెప్పేటువంటి సభలోకి నేను కూడా వెళ్ళా. ఎలా వెళ్ళా? తలకు తలపాగా జుట్టుకొని, చాలా మంచి బట్టలు వేసుకొని, చాలా విలాసమైనటువంటి వేషాన్ని ధరించి, పైగా తాంబూలాన్ని నవ్వులుకుంటూ వెళ్ళారనమాట సభలోనికి. నా ప్రవర్తనచే సభలోని వారందరికీ ఇబ్బంది కలిగెను. నేను ఒకరి వస్తువులను లాగుచు, మరొకరిని నిందించుచు, వేరొకరిని పరిహసించుచు, అటునిటు తిరుగుచు హరికథా ప్రసంగమునకు, శ్రవణమునకు ఆటంకము కలిగించి తిని. పోయినోడిని కూర్చున్నాను ఒక చోట, కూర్చోలా. ఒకళ్ళు దేవతలంటే వాళ్ళ గోచి లాగడం, వాళ్ళ వస్త్రం లాగడం, ఇంకొకళ్ళేమో పక్కన వాళ్ళతో పేవల్ని పెద్దగా వాళ్ళని నిందించడం, అబ్బాయిని పెద్ద గొప్పవాడు, ఈయనేదో వాళ్ళు చెప్తున్నాడు, అది నిజమా, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు అనమాట. మరొకరు నిందించు, లేదా వేరొకరిని ఎగతాళి పడించు, అబ్బా వీడు భలే వింటున్నాడు రా, భలే శ్రద్ధ, అబ్బా వీడు భలే పుణ్యాత్ముడు అంటుంటాను చూడు, అట్లా ఒకరిని పరిహసించుచు అటు ఇటు తిరగడం, మధ్యలో ఉన్నట్టుండి లేచి అటు ఇటు తిరుగుతూ. ఎవరైనా మనం చెప్తూ ఉన్నాం అనుకోండి, చదువుకుంటున్నామో లేదా ఒకరికి కథ చెప్తున్నామో మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళు లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది? మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా, ఇబ్బందిగా ఉంటుంది కదా. ఆ విధంగా నేను అటు ఇటు తిరుగుతూ ఈ హరికథా ప్రసంగానికి వినేటువంటి వాళ్ళకి, ఆయన చెప్తున్నటువంటి జయంతుడికి వినేటువంటి అందరికీ కూడా ఆటంకాన్ని కలిగించా, ఇబ్బందిని కలిగించా. ఇట్టి దోషముచే నా ఆయువు క్షీణించి రోగగ్రస్తుడనైతిని. నేను వినకపోగా వేరే వాళ్ళు వింటుంటే వాళ్ళని కూడా చెడగొట్టా కాబట్టి ఈ దోషం వలన నా యొక్క ఆయువు కూడా క్షీణించి నేను వ్యాధిని పడ్డా, రోగగ్రస్తుడనైతిని, మరణించి తిని. మిక్కిలి వేడిగానున్న నీటిలోను
సీసముతోను నిండియున్న నరకములో చిరకాలము కాలకూట సాన్నిధ్యమున నుండి 84 లక్షల జీవరాశులైందు జన్మించుచు భయంకర సర్పమును పొంది విశాలమైన ఈ మర్రి చెట్టు త్వరలో ఆహారము లేక బాధపడుచు 10,000 సంవత్సరములుంటిని అని చెప్తున్నాను అనమాట. ఆ నరకలోకానికి పోయిన తర్వాత వ్యాధిగ్రస్తున్నాయి, మరణించాడు కదా రోగాన్ని పడి. తర్వాత ఆయన్ని ఆ నరకలోకానికి తీసుకుని బయట వేడిగా తెర్లే నీటిలో, ఆ తర్వాత సీసంతో నిండి నరకంలో చాలా కాలం ఇంకా కాలకూట సర్పం అంటవి, కాలకూట విషం అంటావి, ఆ కాలకూట సాన్నిధ్యమున ఉండి 84 లక్షల జీవరాశులు. మొత్తం జీవరాశులు ఎన్ని అంటే 84 లక్షలు, అంటే రకాలన్నమాట. ఇప్పుడు మనుషుల కళ్ళు, పక్షుల కళ్ళు, అట్లా మొత్తం 84 లక్షల జీవరాశులు. మళ్ళీ ఒక్కొక్క జీవరాశులు చాలా ఉంటాయి. కాబట్టి ఈయన ఈ 84 లక్షల జీవరాశులందు కూడా జన్మిస్తూ చివరికి భయంకరమైన సర్పరూపాన్ని పొంది విశాలమైనటువంటి మర్రి చెట్టు యొక్క త్వరలో ఆహారం లేక బాధపడుచు 10,000 సంవత్సరాల నుంచి ఉన్నట్ట. దైవికముగా మీరు చెప్పుతున్న వైశాఖ మహిమను విని పాపములను పోగొట్టుకొని శాప విముక్తుడనై దివ్య రూపమును అందితిని చెప్తున్నాడు. అయ్యా, అనుకోకుండా దైవవశాత్తు మీరు చెప్పినటువంటి ఈ వైశాఖ మాసం యొక్క మహిమను విని పాపాలని పోగొట్టుకొని శాప విముక్తుడనై ఈ దివ్య రూపాన్ని ధరించాను అని చెప్తున్నాడు. నాకు ఇట్టి భాగ్యమును కలిగించిన మీకు కృతజ్ఞుడనై ఇట్లు నమస్కరించితిని. అయ్యా, నాకు ఇంతటి పుణ్యఫలాన్ని కలిగించారు కాబట్టి నన్ను దయ ఉంచండి, మీకు కృతజ్ఞుడనై నేను మీకు నమస్కరించాను. స్వామి, మీరు నాకు ఏ జన్మలో బంధువులో తెలియదు, నేను మీకు ఎప్పుడునూ ఏ విధముగానూ సహాయపడలేదు. అయినను సజ్జనులు అన్ని ప్రాణులతో స్నేహమును కలిగిందురు. అయ్యా, మీరు నాకు ఏ జన్మలో బంధువులో స్నేహితులో నాకేం తెలియదు, నేను మీకు ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా సహాయం పడలేదు. అయినప్పటికీ సజ్జనులకి ఒకళ్ళు సహాయం చేయాలా, చేస్తేనే చేస్తారా? కాదు, వాళ్ళు అన్ని ప్రాణులతో కూడా స్నేహ సంబంధాన్ని కలిగి ఉంటారయ్యా సజ్జనులు అనేటువంటి వాళ్ళు కదా స్వామి. సజ్జనులు దయావంతులు వారు నిత్యము పరోపకార పరాయణులే కదా అంతా ఇంకా చెప్తున్నాడు. అయ్యా స్వామి, సజ్జనులు దయావంతులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ఇతరులకి ఉపకారం చేస్తుంటారు, వాళ్ళు ఎప్పుడూ కూడా పరోపకార పరాయణులే కదా స్వామి. నాకు సదా ధర్మబుద్ధి కలుగునట్లును విష్ణు కథలను మరవకుండానట్లు అనుగ్రహింపమయ్యా. నా మీద దయ ఉంచి, మీరు సజ్జనులు కాబట్టి, పరోపకార పరాయణులు కాబట్టి, మీరు కూడా నాకు ఇంక నుంచైనా సరే ఎప్పుడూ కూడా ధర్మబుద్ధే, ఎల్లప్పుడూ కూడా ధర్మబుద్ధే కలిగేటట్లు, ధర్మాన్ని విడవకుండా ఉండేటట్లు, విష్ణు కథలను వినేటట్లు, విష్ణు కథలను మర్చిపోకుండా ఉండేటట్లు అనుగ్రహింపుమయ్యా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు అనమాట. ఆయన ప్రాధేయపడ్డాడు. నేత్రదోషము గలవానికి కాటుకు సాయపడినట్లుగా ధనమదము గలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సహవాసం మాత్రము సదా ఉండవలయును అని చెప్తున్నాడు. ఒకవేళ కళ్ళుకి ఏదైనా దోషం ఉంటే కాటుకు పెట్టుకుంటే అంత తెలియదు అనమాట. కాబట్టి ఈ నేత్ర దోషం ఉండే వాళ్ళకి కాటుకు కనుక సహాయపడినట్లుగా ధనమదం గలవారికి దరిద్రులు మంచి నడవడిక గల సజ్జనుల సహవాసం, ఈ ధనంతో అహంకరించే వాళ్ళు ఉంటారే అలాంటి వాళ్ళకి మంచి నడవడిక కలిగినటువంటి సజ్జనుల సహవాసం మాత్రం చాలా ఎప్పుడు ఉండాలయ్యా సజ్జనుల సహవాసం. అందుకే కదా మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, నేను కూడా చాలాసార్లు చెప్పాను, సజ్జనులతో సాంగత్యం చేయాలి. సజ్జన సహవాసం 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోమన్నారు, దుర్జన సహవాసం 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోమన్నారు అనమాట. కాబట్టి ఈయన కూడా అదే చెప్తున్నాడు, అయ్యా సజ్జనుల సహవాసం ఎల్లప్పుడూ ఉండాలి, ఎవరికి అహంకారంతో మదగర్వంతో ఉండేటువంటి వాళ్ళకి అని ఆ దివ్య పురుషుడు శంఖమునిని బహువిధములుగా ప్రార్థించుచు నమస్కరించి అట్లే ఉండెను. శంఖమునియు తనకు నమస్కరించి ఉన్న దివ్య పురుషుని తన బాహువులతో పైకి లేవనెత్తెను. పాపము ఆ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు కూడా తనకు నమస్కరించి అలాగే ఉన్నటువంటి ఆ దివ్య పురుషుని తన యొక్క చేతులతోటి పైకి లేవదీశాట. తన పవిత్రమైన చేతితో వారిని స్పృశించి వారిని మరింత పవిత్రుని గావించును. అప్పటికే ఆయన యొక్క పశ్చాత్తాపంతో పాపం కడిగిపోయింది. ఇంకా కూడా ఈ శంఖ మహాముని యొక్క పవిత్రమైనటువంటి చేతితోటి ఆయన యొక్క స్పృశించగానే వారిని మరింత పవిత్రత చేసిందనమాట. ఎప్పుడైతే మహామునుల యొక్క స్పర్శ మనల్ని మరింతగా పవిత్రులను చేస్తుంది, అదేవిధంగా ఇక్కడ కూడా సర్పరూపంలో ఉన్నటువంటి ఆ దివ్య పురుషుడికి ఈ శంఖ మహాముని యొక్క చేతి స్పర్శ తగలగానే ఆయనకి ఇంకొంచెం పవిత్రత చేకూరిందనమాట. ధ్యానస్థిమితుడై కొంతకాలం నుండి వానిపై దయాపూర్ణుడై వానికి ముందు కలుగబో జన్మనిట్లు వివరించను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ శంఖ మహాముని ధ్యానంలో ఉండి ఆ తర్వాత కొంతకాలానికి వాని మీద చాలా దయగలిగిందనమాట, ఆయన మీద, ఆ దివ్య పురుషుడి మీద. అప్పుడు ఆయనకి తర్వాత ఏ జన్మ కలగబోతుందో ముందుగానే చెప్పాట, వానికి ముందు కలుగబో జన్మను ఇట్లు వివరించను. అయ్యా నీకు ముందర ఇలాంటి జన్మ కలగబోతుందని చెప్పి వివరించాట. ఓయి
వైశాఖ మాస మహిమను వినుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన నీ పాపములన్నీ పోయినవి. అయ్యా, నువ్వు ఎప్పుడైతే వైశాఖ మాస మహిమను, శ్రీహరి యొక్క కథల్ని, శ్రీహరి యొక్క మహిమల్ని విన్నావో నీ పాపాలన్నీ కూడా పోయాయి. నీవు దశార్ణ దేశమున వేదశర్మైన బ్రాహ్మణుడుగా జన్మింతువు. ఆ తర్వాత చెప్తున్నాడు, తర్వాత జన్మల గురించి చెప్తున్నాడు అనమాట. నువ్వు ఆ తర్వాత దశార్ణ దేశములో వేదశర్మైన బ్రాహ్మణుడుగా జన్మిస్తావు. తర్వాత వేదశాస్త్రాదులను చక్కగా చదివి ఉందువు. అన్ని వేదశాస్త్రాలన్నింటినీ కూడా మంచి చక్కగా నేర్చుకుంటావు. పాపమును కలిగించు దారేషణ ధనేషణ పుత్రేషణలు విడిచి సత్కార్యముల యందు ఇష్టము కలవాడై విష్ణు ప్రియములకు వైశాఖ ధర్మములన్నింటినీ పెక్కుమార్లు చేయగలవు. బ్రాహ్మణుడిగా జన్మించి వేదశాస్త్రాలను చదువుకొని ఎప్పుడు ధనాన్ని సంపాదించాలి, ఆ పుత్రుల మీద వ్యామోహం ఉండాలి, ఇలాంటివన్నీ కూడా విడిచి మంచి కార్యముల యందు ఇష్టం కలిగి నువ్వు ఎప్పుడు కూడా విష్ణు ప్రియమైనటువంటి వైశాఖ మాస ధర్మాలన్నింటినీ కూడా అనేక సార్లు నువ్వు బతికున్నంత కాలం ఆచరిస్తావు. సుఖ దుఃఖాది ద్వంద్వములను విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము గలవాడై సదా విష్ణు కథాసక్తుడు కాగలవు అని చెప్తున్నాడు. ఆ తర్వాత అబ్బా సుఖం వచ్చిందని పొంగిపోవడం, దుఃఖం వచ్చిందని కుంగిపోవడం అలా కాకుండా సుఖ దుఃఖాది రెండింటినీ కూడా ద్వంద్వాలన్నింటినీ విడిచి నిస్సంగుడవై నిరీహుడవై గురుభక్తి ఇంద్రియ జయము గలవాడై నీ ఇంద్రియాలని యొక్క ఆధీనంలో ఉంచుకొని సదా విష్ణు కథాసక్తుడు కాగలవు. ఇట్లుండి సర్వబంధములను విడిచి సర్వోత్తమమగు శ్రీహరి పదమును చేరగలవు. ఈ విధంగా ఉండి ఆ తర్వాత నువ్వు అన్ని బంధాలని కూడా తెంచుకొని ఆ శ్రీహరి యొక్క సన్నిధికి చేరుకుంటావయ్యా, విష్ణులోకానికి చేరుకుంటావు, శ్రీహరి పాద పద్మాల చెంతకు చేరుకుంటావు. నాయన భయపడకము, నీకు నా అనుగ్రహమున శుభము కలుగగలదు. అయ్యా నువ్వు భయపడబాకు, నీకు నా అనుగ్రహం వలన మంచి కలుగుతుంది, శుభం కలుగుతుంది. హాస్యముగా కానీ, భయమున కానీ, కోపం వలన కానీ, ద్వేష కామముల వలన కానీ, స్నేహం వలన కానీ శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములను నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా చెప్తున్నాడు. అయ్యా నువ్వు భయపడబాక, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి నువ్వు తమాషకు కానీ, హాస్యంగా కానీ, లేదా భయంతో కానీ, లేదా కోప ద్వేషంతో కూడా చూడండి. మనకి ద్వేషం వచ్చినా ప్రేమ వచ్చినా ఒక మనిషిని ఎక్కువసార్లు స్మరించుకుంటాం. ప్రేమ చేత స్మరిస్తాము, ద్వేషం చేత కూడా స్మరిస్తాం. ద్వేషం చేత కూడా ముక్తిని పొందినటువంటి వాళ్ళు రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, శిశుపాల దంతభక్తులు, వీళ్ళు వైకుంఠంలో జయ విజయులు, వైకుంఠంలో విష్ణు ద్వార పాలకులు. ఒకసారి ఈ సనకాది బ్రాహ్మణులు వచ్చి వాళ్ళని వైకుంఠానికి పోవడానికి అడ్డగిస్తే అప్పుడు వాళ్ళు వీళ్ళని చెప్పిస్తారనమాట, మీరు భూలోకంలో. అప్పుడు వాళ్ళు అయ్యా నేను విష్ణుమూర్తిని మిమ్మల్ని వదిలిపెట్టి మేము ఉండలేమంటే మీరు 7 జన్మల్లో నాతో సఖ్యత కలిగి నా దగ్గరికి వస్తారా, లేదు 3 జన్మల్లో నాకు ద్వేషంగా నన్ను ద్వేషిస్తూ నా చేతే చంపబడి ఇక్కడికి వస్తారా అంటే అయ్యా 7 జన్మలు మేము మీకు దూరంగా ఉండలేము, కాబట్టి 3 జన్మలు నీకు ద్వేషంగానైనా సరే నిన్నే స్మరిస్తూ నీ సన్నిధికి చేరుకుంటామని చెప్తారు. వాళ్లే ఒక జన్మలో రావణ కుంభకర్ణాదులు, ఒక జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, ఇంకొక జన్మలో శిశుపాల దంతభక్తుడు అనమాట. కాబట్టి మనం ఒక మనిషిని ఎక్కువగా స్మరించాలంటే ప్రేమన్నా ఉండాలి, ద్వేషమన్నా ఉండాలి. అదే చెప్తున్నాడు. ఎలా అయినా సరే భగవంతుడిని స్మరించిన హాస్యంగా కానీ, భయం వల్ల కానీ, కోపం వల్ల కానీ, ద్వేషం వల్ల కానీ, స్నేహం వల్ల కానీ, స్నేహం వల్ల కూడా ఒక మనిషితో మనకు ఎక్కువ స్నేహం అనుకో వాళ్ళని కూడా ఎక్కువ అనుకుంటూ ఉంటాం అనమాట. శ్రీహరి నామమును ఉచ్చరించిన సర్వ పాపములను నశించును. శ్రీహరి నామమును పలికిన పాపాత్ములను శ్రీహరి పదమును చేరుదురు సుమా. శ్రీహరి నామాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళు పాపాత్ములైనప్పటికీ ఆ శ్రీహరి సన్నిధికి చేరుకుంటారయ్యా. ఇట్టి స్థితిలో శ్రద్ధాభక్తులతో జితేంద్రియులై జితక్రోధులై శ్రీహరి నామమును ఉచ్చరించిన వారికి శ్రీహరి పదమేలగలగదు. పాపాత్ములే చేరుతుంటే శ్రద్ధాభక్తులతోటి అన్నిటినీ జయించి శ్రీహరి నామాన్ని కనుక ఉచ్చరిస్తే వాళ్ళకి ఎందుకు కలగదయ్యా శ్రీహరి యొక్క పాద సన్నిధి. శ్రీహరిపై భక్తియే కలిగి సర్వధర్మములను విడిచిన వారైనను శ్రీహరి పదమును చేరుదురు. వాళ్ళకి ఇంకేంలా అనుక్షణం ఆ శ్రీహరి పాదపద్మాల మీదే భక్తి, ఇంకా ఏ ధర్మాన్ని ఆచరించకపోయినా కూడా వాళ్ళు కూడా ఆ శ్రీహరి పదాన్ని చేరుకుంటారు. ద్వేషాదులచే శ్రీహరిని సేవించిన వారు పూతన వలె శ్రీహరి స్థానమును చేరుదురు. సజ్జన సహవాసము సజ్జన సంభాషణ ఉన్నగనవి తప్పక ముక్తినిచ్చును. కాబట్టి పూతన చూడండి, కృష్ణుడిని సంహరించడానికి వచ్చి ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలల్లో పూతన జీవితాపరణ కథ ఆమెను కూడా చంపేశాడనమాట. పూతన పాలు ఇవ్వడానికి వచ్చి చివరికి పాపము ఆయన చేతిలోనే చంపబడింది అనమాట పూతన. కాబట్టి ఇక సజ్జన సహవాసము సజ్జన సంభాషణ మున్నగునవి ఇవన్నీ కూడా మనకి తప్పకుండా ముక్తినిస్తాయి. కావున ముక్తిని కోరువారు సజ్జనులను సర్వాత్మగా సేవించవలను. శ్లోకమున దోషములను శ్రీహరి నామములున్నచో
సజ్జనుడు ఆ శ్రీహరి నామములని తలచి ముక్తి నొందురు. ఒకవేళ ఏదైనా శ్లోకంలో మన పలకడంలో తప్పులున్నా కూడా శ్రీహరి నామం కనుకుంటే సజ్జనులైనటువంటి వాళ్ళు, మంచివాళ్ళైనటువంటి వాళ్ళు ఆ శ్రీహరి నామాలని ఎల్లప్పుడూ తలుచుకొని ముక్తి నొందుతారనమాట, ముక్తినిస్తారు. కానగా విష్ణు నామ మహిమ గమనింపదగినది సుమా. మనకేం రాలేదు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇంతకు మించినటువంటి మంత్రం లేదనమాట. దీన్ని చదివి కూడా మనం విష్ణువు యొక్క సన్నిధిని పొందవచ్చు. శ్రీహరి భక్తులకు కష్టమును కలిగించు సేవను కోరడు. శ్రీహరి ఏమంటే ఆ పరమాత్మ భక్తులకు కష్టం కలిగి, అయ్యా మీరు కష్టపడి నాకు సేవ చేయండి అని చెప్పి ఆయన అనుకోడు. అలాంటి సేవను ఆయన కోరడు. అధిక ధనమును రూప యవనములను కోరడు. నాకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేయండి అని కూడా ఆయన కోరడు అనమాట. శ్రీహరిని ఒక మారు స్మరించినను సర్వోత్తమముకు వైకుంఠ ప్రాప్తినిచ్చును. అట్టి భక్త సులభుని దయాళువును విడిచి మరి ఎవరిని శరణు కోరుదుము. కాబట్టి అట్లాంటి దయావత్సలుడైనటువంటి ఆ పరమాత్మను విడిచి ఇంకెవరినయ్యా మనం శరణు కోరుతాము. కావున దయానిధి, జ్ఞానగమ్యుడు, భక్తవత్సలుడు, మనఃపూర్వకముగు, భక్తికే సులభుడు, అవ్యయుడునగు శ్రీమన్నారాయణుని శరణు పొందుము. కాబట్టి భక్తికి లొంగేటటువంటి ఆ శ్రీమన్నారాయణునే మనం శరణు వేడదాము. నాయన, వైశాఖ మాసములకు చెందిన ధర్మములన్నింటినీ యథాశక్తిగా ఆచరింపుము. జగన్నాథులకు శ్రీహరి సంతసించి నీకు శుభములనిచ్చును అని శంకుడు దివ్య రూపధారుని ఉద్దేశించి పలికెను. అప్పుడు చెప్పాడనమాట. ఆయన యొక్క పూర్వవృత్తాంతం చెప్పి, నువ్వు వైశాఖ మాస ధర్మాలను ఆచరించి ఆ శ్రీహరి నామాన్ని పలుకు, నీకు శుభాలను ఇస్తాయి అని చెప్పి ఆ దివ్య రూపధారుని ఉద్దేశించి ఈ శంకుడైన బ్రాహ్మణోత్తముడు చెప్తున్నాడు. ఆ దివ్య పురుషుడు కిరాతును చూచి ఆశ్చర్యపడి మరలా శంకునితో ఇట్లను, శంఖ మహాముని, దయాస్వభావము గల నీచే అనుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలు నశించినవి. నీ అనుగ్రహమున ఉత్తమ గతిని పొందగలను అని పలికి శంకుని అనుజ్ఞ పొంది స్వర్గమునకు పోయెను. ఆ తర్వాత ఆ దివ్య పురుషుడు ఆ కిరాతుని కూడా చూచి ఆశ్చర్యపడి మరలా ఆ శంకునితో ఈ విధంగా అన్నట్ట, అయ్యా శంఖ మహాముని, మీ యొక్క దయా స్వభావం వల్ల మీ చేత నేను అనుగ్రహింపబడి ధన్యుడనైతిని. నాకు గల దుర్జన్మలన్నీ కూడా నశించిపోయాయి. మీ యొక్క అనుగ్రహంతో ఉత్తమ గతిని పొందగలను అని పలికి ఆ శంఖ మహాముని యొక్క అనుజ్ఞని పొంది స్వర్గానికి వెళ్ళిపోయాట. కిరాతుడును శంఖమునికి వలయిన ఉపచారములను భక్తియుక్తుడై ఆచరించును. ఇక్కడ కిరాతుడు కూడా ఆ శంఖ మహామునికి ఇంకా అమితమైనటువంటి భక్తితోటి ఆయనకు చేయాల్సిన ఉపచారాలన్నీ కూడా చాలా భక్తితోటి చేస్తున్నాడు అనమాట. శంఖమునియు నాటి సాయంకాలమును రాత్రిని కిరాతునకు భక్తిని కలిగించు మహిమాన్వితములకు శ్రీహరి కథలను చెప్పుచూ గడిపెను. శంఖమాముని కూడా ఆనాటి సాయంకాలం కానీ ఆ రాత్రి కానీ ఆ కిరాతునికి భక్తిని కలిగించేటటువంటి ఇంకా మహిమాన్వితములైనటువంటి ఆ శ్రీహరి కథలను కూడా చెప్తూ కాలం గడిపాట. బ్రాహ్మీ ముహూర్తమును లేచి కాలకృత్యమును నెరవేర్చుకుని సంధ్యావందనాధికమును శ్రీహరి పూజను చేసెను. ఆ దివ్య పురుషుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ సాయంకాలం కానీ ఆ రాత్రి కానీ ఆ కిరాతుడికి శంఖ మహాముని శ్రీహరి మీద భక్తిని కలిగించేటటువంటి ఇంకా శ్రీహరి యొక్క మహిమాన్వితమైన కథలను గురించి చెప్తూ గడిపాట. తెల్లవారైంది. మన బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆయన యొక్క కాలకృత్యాలన్నింటినీ చేసుకొని సంధ్యావందనాధికం అంతా ఆచరించి శ్రీహరి పూజన చేసెను. పరిశుద్ధుడగు కిరాతుకునకు తారకమగు రామ అని 2 అక్షరముల మంత్రాన్ని ఉపదేశించాట. అప్పటికి ఈ కిరాతకుడు చాలా పరిశుద్ధుడైనాడు. కాబట్టి ఆయనకి ఏం చేశాడంటే తారక మంత్రమైనటువంటి రామ అనేటువంటి 2 అక్షరాల మంత్రాన్ని ఈ శంఖ మహాముని ఆ కిరాతుడికి ఉపదేశించాట. నాయన, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరును అన్ని వేదముల కంటే ఉత్తమము. అట్టి భగవన్నామములన్నిటికంటే సహస్రనామములు ఉత్తమములు. అట్టి సహస్రనామములకు రామనామం ఒక్కటి ఏ సమానము అని చెప్తున్నాడు అనమాట. అయ్యా, శ్రీహరి యొక్క ఒక్కొక్క పేరు ఉన్నాయి కదా, ఆయనకి అచ్యుత, అనంత, గోవింద, అట్లా చాలా నారాయణ, ఇలా చాలా పేర్లు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఒక్కొక్క పేరు అయ్యా అన్ని వేదాల కంటే కూడా ఉత్తమమైనటువంటివి. శ్రీహరి యొక్క నామము అన్ని వేదాల కంటే కూడా ఉత్తమమైనటువంటిది. అట్టి భగవన్నామములన్నిటికంటే కూడా సహస్రనామములు ఉత్తమములు. అట్టి సహస్రనామాలకి రామనామం ఒక్కటి ఏ సమానము. అట్టి సహస్రనామానికి ఏది సమానం అంటే రామనామం ఒక్కటే సమానం. అందుకే మనం చెప్తూ ఉంటాం, మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, విష్ణు సహస్రనామం మొత్తం చదవలేకపోయినా ఒకవేళ హడావుడిగా ఉండి తీరుబడి లేక కుదరక మనకి చదవలేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ మంత్రాన్ని చదివినట్లయితే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం లభిస్తుంది అని చెప్తారు. అలా అని ఈ చదివి విష్ణు సహస్రనామం చదవకుండా ఉండమని కాదు. ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు రాను రాను భయం వేస్తుంది, ఈ చదివి విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం వస్తుందని. మనకు కుదరకపోతే ఎప్పుడైనా వీలు పడిన సందర్భాల్లో అనమాట. కాబట్టి ఈ సహస్రనామాలన్నిటికంటే కూడా రామనామం ఒక్కటే సమానము. కావున రామనామమునే నిత్యము జపింపుము, వైశాఖ ధర్మములను బ్రతికినంత వరకు ఆచరింపము. దీనివల్ల వాల్మీకుడను మునికి పుత్రుడవుగా జన్మించి వాల్మీకి అని భూలోకమున ప్రసిద్ధి నందగలవు అని చెప్పాడనమాట. ఆ కిరాతకుడికి ఈయన రామనామాన్ని ఉపదేశించి నువ్వు ఎప్పుడూ కూడా నిత్యము కూడా రామనామాన్నే జపింపు, వైశాఖ ధర్మాలని నువ్వు బ్రతికున్నంత కాలం కూడా ఆచరింపు. ఆ తర్వాత నువ్వు ఇలా ఆచరించిన తర్వాత ఆ తర్వాత నువ్వు వాల్మీకుడు అనేటువంటి ఆ మునికి పుత్రుడుగా జన్మిస్తావు, భూలోకంలో నువ్వు వాల్మీకిగా ప్రసిద్ధి పొందుతావు అని చెప్పాడనమాట శంఖ మహాముని కిరాతుడితోటి. ఆయనకి తారక మంత్రమైన రామనామాన్ని ఉపదేశించి అని శంకుడు వ్యాధునికి ఉపదేశించి దక్షిణ దిక్కుగా ప్రయాణం అయ్యను. ఆయన వచ్చిన పని అయిపోయింది కాబట్టి ఆ కిరాతకునికి ఉపదేశం చేసి ఆయన దక్షిణ దిక్కుగా ప్రయాణమై వెళ్ళిపోయాడనమాట. కిరాతుడును శంకునకు ప్రదక్షిణ నమస్కారములను ఆచరించి కొంత దూరం అనుసరించి వెళ్ళను. మనం కూడా అంతే కదా, మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళని బస్ ఎక్కించేదానికో లేదా స్టేషన్కో లేదా వీధి వాకిలి దాకన్నా వెళ్తాం కదా. అదేవిధంగా ఈ కిరాతుడు కూడా ఆ శంఖ మహామునికి అనేక ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆయన కొంత దూరము ఆయన అనుసరించి వెళ్ళాడనమాట. వెళ్ళుచున్న శంఖముని విడుచుట వానికి బాధాకరముగా ఉండెను. బాగా అలవాటైపోయాడు కదా. మన ఇంటికి కూడా ఎవరన్నా వచ్చి ఒక 4 నెలలు అట్టు ఉండిపోయారనుకోండి, 10 రోజులు ఉండిపోతే మనకు కూడా చాలా బాధగా ఉంటుంది వాళ్ళు వెళ్తూ ఉంటే. అదేవిధంగా ఈ కిరాతుడు కూడా పాపం శంఖ మహాముని వెళ్ళడం చూసి ఆయన్ని విడవాలంటే ఇతనికి చాలా బాధగా ఉందన్నమాట. మునిని విడవలేక బిగ్గరగా దుఃఖించెను. పాపం ఆ మునిని వదిలిపెట్టలేక చాలా పెద్దగా రోధించాట, దుఃఖించాట. అతనినే చూచుచు వారినే తలచుచు దుఃఖార్తుడై ఉండెను. పాపము ఆయన వెళ్ళిపోతున్నాడు, కొంత దూరం వెళ్ళిపోయి ఆగిపోయి అతన్నే చూస్తూ అతన్ని గురించే మనసులో ఆలోచిస్తూ చాలా దుఃఖార్తుడై ఉన్నట్ట. అతడు ఆ అడవిలో మనోహరమైన తోటను నాటి నీడనిచ్చు మండపములను చలివేంద్రులను నిర్మించెను. ఆ తర్వాత అతడు అడవిలో అద్భుతమైనటువంటి తోటని, ఫలపుష్పాదులతో కూడినటువంటి మనోహరమైన తోటని, ఇంకా నీడనిచ్చి చెట్ల కింద నీడనిచ్చేటువంటి మండపాలని, ఇంకా చలివేంద్రాలని ఏర్పాటు చేశాట. మహిమాన్వితములకు వైశాఖ ధర్మములను ఆచరించుడును. ఆ తర్వాత చెప్పాడు కదా శంఖ మహాముని ఆ కిరాతునికి. కాబట్టి అప్పటి నుంచి కూడా ఈయన వైశాఖ మాస ధర్మాల్ని ఆచరిస్తూ ఉన్నాడనమాట. అడవిలో దొరకు వెలగ, మామిడి, పనస మున్నగు పండ్లతో బాటసారులకు సేవ చేయుడును. అడవిలో ప్రయాణించేటువంటి బాటసారులకు ఎవరికైనా ఆకలితో కనుక బాధపడుతుంటే వాళ్ళకి అడవిలో దొరికేటటువంటి వెలగపండు, మామిడి పండు, పనస మున్నగు పండ్లతోటి వాళ్ళకి ఆహారాన్ని అందించేవాడు అనమాట. ఇంకా వాళ్ళకి పాదుకలు, చందనము, గొడుగులు, విసనకర్రలు మున్నగు వారిని ఇచ్చుచు బాటసారులను అనేక విధములుగా సేవించుచుండెను. ఎందుకంటే ఆ రోజుల్లో దారిలో ఏం దొరకవు కదా, కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని పెడుతూ, అడవిలో దొరికేటువంటి పంటను పెడుతూ, వాళ్ళకి ఏదైనా చెప్పులు అవసరమైతే చెప్పులు ఇస్తూ, చందనము, గొడుగులు, విసనకర్రలు మొదలైనవి ఆహ్వానిస్తూ ఈ బాటసారులకు ఆ దారిలో పోయేటువంటి ప్రయాణికులకు అనేక విధంగా సేవ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా చలివేంద్రాలను ఏర్పాటు చేశాడు, నీడనిచ్చేటువంటి విశ్రాంతి మండపాలను ఏర్పాటు చేశాడు, వాళ్ళు మనోహరమైన తోటను ఏర్పాటు చేశాడు. ఇట్లు బాటసారులకు సేవ చేయుచు శంఖముని చెప్పిన రామనామమును రాత్రింబగళ్ళు జపించుచు కాలాంతరమున మరణించి వాల్మీక మహాముని పుత్రుడై జన్మించును. ఈ విధంగా అతడు బతుకున్నంత కాలం కూడా ఆ బాటసారులకు సేవ చేస్తూ వైశాఖ మాస ధర్మాలను ఆచరిస్తూ ఆ శంఖ మహాముని చెప్పినటువంటి రామనామాన్ని రాత్రింబగళ్ళు కూడా నిరంతరం జపిస్తూ ఉండేవాడు అనమాట. ఆ తర్వాత కొద్ది రోజులు కాలాంతరమున మరణించి వాల్మీక మహాముని పుత్రుడై మళ్ళీ జన్మించాడనమాట. కృష్ణుడను ఒక ముని జితేంద్రియుడై సరస్తీరమున చిరకాలము తపమాచరించెను. బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రముగు తపము ఆచరించెను. కొంతకాలమునకు వానిపై మట్టిపడి ఒక పుట్టగా అయ్యను. పుట్టలు కట్టినను బాహ్య స్మృతిని విడిచి తపమును ఆచరించుండట వలన వానిని వాల్మీక ముని అని పిలువసాగిరి. ఆ తర్వాత కృష్ణుడు అనే పేరే కలిగినటువంటి ఒక ముని అనమాట. ఆ ముని పేరు ఏంటంటే కృష్ణుడు. ఆయన అన్నిటినీ జయించి జితేంద్రుడై ఆ సరస్సు యొక్క సరస్తీరంలో చాలా రోజులు తపమాచరిస్తూ ఉన్నాడనమాట. ఆయనకు అసలు బాహ్య స్మృతి అనేది లేదు. ఏం జరుగుతుందో తన పక్కన ఏమైందో కూడా తెలియదు అనమాట. బాహ్య స్మృతిని విడిచి మిక్కిలి తీవ్రముగు తపమును ఆచరించను. కొంతకాలానికి అంతే కదా, కొద్ది రోజులకి ఏమవుతుంది,
దుమ్ము ధూళి మట్టి ఇవన్నీ పడ్డ. అదేవిధంగా కొంతకాలానికి వాని మీద మట్టి పడి అది ఒక పుట్టగా అయిందట. పుట్టలు గట్టినను బాహ్య స్మృతిని విడిచి తపమును ఆచరించుట వలన వారిని వల్మీక ముని అని పిలువసాగిరి. అంత పుట్టలు కట్టినా కూడా ఆయనకు బాహ్య స్మృతి లేదు. అయినా కూడా పుట్టలు పట్టినా కూడా ఆయన తపాన్ని జపాన్ని చేసుకుంటూనే ఉన్నాడు అనమాట. కాబట్టి ఆయన ఏమని పిలిచారంటే ఆ కృష్ణుడు అనేటువంటి మునిని వల్మీక ముని అని పిలిచారు. ఎందుకంటే ఆయన అంత తీవ్రంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన మీదంతా మట్టిబడి పుట్టలు పెట్టినా కూడా ఆయనకు బాహ్య స్మృతి లేదు. ఆయన ఇంకా తపస్సును ఆచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన్ని వల్మీక ముని అని పిలువసాగారు. కొంతకాలమునకు తపమును మారను. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన తపస్సుని మానేట. వారిని చూచి నాట్యగత్తె ఒకటి మోహించి వారిని వివాహమాడను. కొంతకాలానికి ఆయన తపస్సు మానేసిన తర్వాత ఒక నాట్యగత్తె ఆయన్ని చూచి మోహించి ఆయన్ని పెళ్లి చేసుకుందిట. వారిద్దరికి పుట్టిన పుత్రుడు వాల్మీకి అయ్యను. ఈ కృష్ణుడు అనేటువంటి ముని ఆ తర్వాత ఆయనే వల్మీకి మునిగా రూపాంతరం చెందాడు. ఎందుకంటే తీవ్రమైన తపస్సు చేసి ఆయన మీద పుట్టలు పెట్టినా కూడా ఆయనకు బాహ్య స్మృతి లేకుండా తపస్సును ఆచరించాడు కాబట్టి ఆయన్ని వల్మీక ముని అని పిలిచారనమాట. ఆ తర్వాత కొంతకాలానికి ఆ తపస్సును విరమించిన చటువాట ఆయన చూసి ఒక నాట్యగత్తె మోహించి వివాహం ఆడింది. వారిద్దరికి కలిగినటువంటి పుత్రుడే వాల్మీకి అయ్యాడనమాట. అతడే దివ్యమయమైన రామకథా గంగా ప్రవాహాన్ని భూమిపై ప్రవహింపజేసెను. ఆ రామాయణాన్ని రచించినటువంటి కవి ఎవరంటే వాల్మీకి ఆది కవిగా పేరు పొందాడనమాట ఆయన. అతడే దివ్యమైన రామకథా గంగా ప్రవాహమును భూమిపై ప్రవహింపజేసెను. అతడు రచించిన రామాయణ మహాకావ్యము మానవుల సర్వ కర్మబంధములను పోగొట్టునుదై ప్రశాంతులను ముక్తులను చేసింది. ఇంకా అతడు రచించినటువంటి ఆ వాల్మీకి మహాముని రచించినటువంటి రామాయణం అనేటువంటి మహాకావ్యం మానవుల యొక్క సర్వ కర్మబంధాలని పోగొట్టుందై ప్రశాంత చిత్తును చేసి వాళ్ళకి ముక్తిని కలిగించేటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రంథము రామాయణం. అంటే తెలుసు మనకి, మన చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు రామాయణాన్ని గురించి మన ఇంట్లో అందరూ పిల్లలకి చిన్న చిన్న కథలుగా కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది అనమాట. చూడండి, అసలు ఒక పుత్రుడుగా ఎలా ఉండాలి, ఒక భార్యకు భర్తగా ఎలా ఉండాలి, ఒక తమ్ముళ్ళకి అన్నగా ఎలా ఉండాలి, రాజ్య పరిపాలన ప్రజలందరికీ రాజుగా ఎలా ఉండాలి, ఇలా అన్నిటి పాత్రలో రాముడు ఎలా ప్రవర్తించాడో ఈ రామాయణం అనేటువంటి మహాగ్రంథం అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్య పరిపాలన అంటే ఎవరితో పోలుస్తారంటే రామరాజ్యంతో పోలుస్తారు. కాబట్టి ఆ శ్రీరాముని యొక్క గుణాల్ని మానవుడై జన్మించి మానవులందరికీ ఆదర్శప్రాయుడై నిలిచాడు. కాబట్టి అటువంటి రామాయణ మహాగ్రంథాన్ని ఎవరు రచించారంటే ఈ వాల్మీకి మహాముని రచించాడనమాట. శృతకీర్తి మహారాజా, వైశాఖ మహిమను వింటివా, దుష్టుడగు కిరాతుడు శంకుని పాదుకలను మున్నగు వారిని దుర్బుద్ధితో అపహరించియు వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను విని ఆచరించి వాల్మీకి అయి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను. కాబట్టి చెప్తున్నాడు అన్నమాట శృతకీర్తి మహారాజా, అయ్యా వైశాఖ మాస మహిమను విన్నావా? దుష్టుడైనటువంటి ఆ కిరాతుడు శంకుని యొక్క పాదుకలను అంతే కదా, ఆ కిరాతుడు ఫస్ట్ ఏం చేశాడు, ఆ శంఖ మహాముని పాదుకల్ని దుర్బుద్ధితో తీసుకొని దాన్నే ఆయనకు దానంగా ఇచ్చాడు. ఆ దానంగా ఇవ్వడం వల్ల చూడండి ఆయన వాల్మీకిగా జన్మించడం జరిగింది. ఆయనతో సాంగత్యం ఏర్పడడం వల్లే కదా ఇదంతా జరిగింది. కాబట్టి చూడండి, అపహరించి వైశాఖ మహిమ వలన శంకునికి శిష్యుడై పెక్కు ధర్మములను ఆచరించి వాల్మీకి జన్మించి పవిత్రమగు రామకథను లోకమునకు తెలిపి చిరస్మరణీయుడయ్యను, మహర్షి అయ్యను. పాపములను పోగొట్టి పరమానందమును కలిగించు ఈ కథను విన్నవారు చెప్పినవారు పునర్జన్మని పొందరు, ముక్తిని పొందుదురు. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి పాపాలని పోగొట్టి మహానందాన్ని కలిగించేటువంటి మహదానందము పరమానందం కలిగించేటువంటి ఈ వైశాఖ పురాణంలో ఈ కథని చెప్పిన వాళ్ళు విన్నవాళ్ళు ఇద్దరికి కూడా పునర్జన్మ అనేది ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా ముక్తిని పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకవేళ చదవలేకపోయినా మీరు పడుకున్నప్పుడైనా సరే ఈ ఛానల్లో ఈ కథని విని మీరందరూ కూడా మనందరం కూడా తరించవచ్చు. కాబట్టి ఇది అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ వ్యాధ సంవాదమును వివరించెను అని నారదుడు అంబరీషునకు వివరించెను. మనం ఈ అధ్యాయంలో వాల్మీకిని గురించి, ఆ కిరాతుడైనటువంటి వాడు వాల్మీకిగా మారిన తర్వాత జన్మలో వాల్మీకిగా మారిన సంఘటన గురించి మనం పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఇది 26వ అధ్యాయము వైశాఖ పురాణం సమాప్తము. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రు విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం.